వైటమిన్ సి మనకి బాడీలో సింథసైజ్ అవ్వదు, అది బయట నుంచి మనం ఆహారం రీత్యా తీసుకోవాల్సిందే. ఆహారం రీత్యా కావచ్చు, ఒకవేళ లోపం కనుక ఉంటే బాడీలో మెడిసినల్గా అయినా కూడా దాన్ని మనం లభ్యపరచుకోవాలి బాడీకి. వైటమిన్ సి అనేది మనకి ఇమ్యూన్ రీత్యా ఇమ్యూనిటీని మెయింటైన్ చేయడానికి, దాని తర్వాత కొలాజిన్, బోన్ ఫార్మేషన్, వూండ్ హీలింగ్కి, దాని తర్వాత ఐరన్ అబ్జార్ప్షన్కి, కొన్ని వైటమిన్స్ అంటే కొన్ని హార్మోన్స్ ఫంక్షనాలిటీకి వైటమిన్ సి కోఫాక్టర్ కింద పనిచేస్తుంది. అదే కాకుండా మన వూండ్స్ హీల్ అవ్వాలి అంటే కొలాజిన్ అనేది టిష్యూ మన స్కిన్లో ఫామ్ అయితే హీలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో కొలాజిన్ ఫామ్ అవ్వాలి అన్నప్పుడు కూడా వైటమిన్ సి చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా డయట్లో మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సమంగా తీసుకున్నట్టయితే వైటమిన్ సి సమంగా లభ్యమవుతుంది. సో వైటమిన్ సి అనేది మనకి ఆకుకూరల్లోనూ, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లోనూ, అట్ ద సేమ్ టైం మనకి ఈ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ కానివ్వండి, మాంసాహారం నుంచి కానివ్వండి, పల్సెస్ నుంచి కానివ్వండి, ధాన్యంలో నుంచి కానీ వీటిల్లో ఎక్కువ వైటమిన్ సి అనేది ఉండదు. సో మెయిన్గా మనం వైటమిన్ సి కోసం ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మీదే డిపెండ్ అవ్వాలి. 50 నుంచి 60% మనం కుకింగ్ ప్రాసెస్ని బట్టి 50 నుంచి 60% లాస్ ఆఫ్ వైటమిన్ సి అనేది జరుగుతుంది. సో పల్సెస్ని మనం తీసుకునేటప్పుడు దాన్ని స్ప్రౌట్ చేసుకుంటే వైటమిన్ సి పెరుగుతుంది. సో ఈ డిఫరెంట్ ప్రాసెసెస్ వలన మనం వైటమిన్ సి అంటే చాయిసెస్ ఐడియల్గా తీసుకున్నప్పుడు మనకి వైటమిన్ సి సమంగా చాలా ఈజీగా లభ్యమవుతుంది. సో మనం మీడియం సైజ్ ఎనీ సిట్రస్ ఫ్రూట్ తీసుకున్నా కూడా మన టోటల్ వైటమిన్ సి రిక్వైర్మెంట్ పర్ డే మీట్ అయిపోతాం. సో ఇది చాలా ఈజీ. సప్లిమెంట్ అనేది అవసరం లేదు. సప్లిమెంట్ అనేది బాడీలో వైటమిన్ సి లోపం ఉన్నప్పుడు, అంటే బ్లడ్ లెవెల్లో బ్లడ్ టెస్ట్లో మనకి వైటమిన్ సి లోపం కనుక కనిపించినప్పుడు అప్పుడు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అంటే 60 పైబడిన వాళ్ళకి ఆర్ 5 years కింద ఏజ్లో వాళ్ళకి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదు ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ నుంచి మనం కాపాడుకోవాలి అన్నప్పుడు, వాళ్ళల్లో లోపం ఉన్నప్పుడు డెఫినెట్గా మనం సప్లిమెంట్ ఇవ్వాలి. సో బ్యాలెన్స్ సప్లిమెంట్ అవకాశం అనేది లేదు. సో ఎప్పుడు కూడా వైటమిన్ సి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడు మాత్రమే మనం వైటమిన్ సి తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం ఇది యాంటీ ఆక్సిడెంట్, వైటమిన్ సి అనేది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద పనిచేస్తుంది. కాబట్టి డయాబెటీస్లోను, అట్ ద సేమ్ టైం ఒబీస్ అంటే ఊబకాయంలో కూడాను, అట్ ద సేమ్ టైం టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఈవెన్ కార్డియోవాస్కులర్ డిసీజ్, ఈ మూడిటి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో కూడా వైటమిన్ సి సమృద్ధిగా తీసుకున్నప్పుడు డెఫినెట్గా మనకి ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా మనం కొంతపాళ్ళుగా తగ్గించుకోవచ్చు. వైటమిన్ సి అనేది వాటర్ సాల్యుబుల్ వైటమిన్ కాబట్టి అది బాడీలో స్టోర్ అవ్వదు. ఏ రోజుకి ఆ రోజు యూరిన్ ద్వారా ఎక్సెస్ తీసుకున్నప్పుడు యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అయిపోతుంది. కాబట్టి రోజువారీగా మనం వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకుంటేనే మనకి లోపం లాంగ్ రన్లో లేకుండా ఉంటుంది.